మనకి పైపు ద్వారా వేరే దానికి పంపిస్తారు. వర్షపు నీళ్ళు మనకి ఎంతో ముఖ్యం. అలాగే ఇంకుడు గుంత కూడా చాలా మనకు ముఖ్యం. అందుకోసం వాతావరణం ఇట్లనే కొనసాగినట్లయితే మన ఇళ్లలో ఉన్నటువంటి బోర్లన్నీ కూడా ఏమైపోతాయి, నీటిని ఇవ్వడం ఆపేస్తాయి. ఏమవుతుంది, భూమి లోపల ఉన్నటువంటి నీరు మెల్లమెల్లగా లోపలికి వెళ్ళిపోతుంది. మనం ఎంత 1000 ఫీట్లు లోపలికి బోర్ వేసినా కూడా మనకు నీళ్ళు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఆ ఇబ్బందులు పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి లోపల నీటి గుంతలు, ఇంకుడు గుంతలు నిర్మించుకొని మనం వాడిన దాంట్లో కొంతవరకైనా నీటిని మనం భూమి లోపలికి ఇంకేటట్టు చేసినట్లయితే ఈ నీటి సమస్య అనేది మనకు ఎదురు కాకుండా ఉంటుంది. ఆ విషయాన్ని అందరూ కూడా మీరు అవగాహన చేసుకోవాలా, మీరు తెలిసిన వ్యక్తులకు దీన్ని తెలియజేయాలా. మీ ఇంటిలో కూడా ఇంకుడు గుంతలు నిర్మించాలని మీ తల్లిదండ్రులకు చెప్పవలసిన బాధ్యత మీ అందరిపైన ఉంది. నా ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మన దగ్గర భీమ్గల్లో పట్టణంలో కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజ్లో కానీ ఇల్లు అనేకం కడుతున్నారు, కానీ ఎవరు కూడా ఇంకుడు గుంతల పైన దృష్టి పెట్టడం లేదు. మీకు తెలుసు, మీ దగ్గర పాఠశాలలో ఒక ఇంకుడు గుంత నిర్మాణం చేసి చాలా అది గ్రేట్ వర్క్ నాకు తెలిసి. అయితే అంత పెద్ద ఇంకుడు గుంత నిర్మాణం చేసింది కాబట్టి మరొకసారి మీ పాఠశాల బృందానికి నేను ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే వాటర్ కన్జర్వేషన్ చాలా ముఖ్యం. ఏదైనా కూడా మీరు కాపాడి దాన్ని భావితరాలకు అందించినట్లయితేనే మనము దాని రీసోర్స్ను మనం యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు కూడా నేటి బాలనే రేపటి పౌరులు కాబట్టి మీరు కూడా మీ ఇళ్లలో ఎవరైనా కొత్త ఇల్లు కడుతున్నా, మీ పొలాల్లో కానీ దాని తర్వాత గవర్నమెంట్ ఆఫీస్లో కానీ ఎక్కడైనా కూడా కంపల్సరీ ఈ రెయిన్ హార్వెస్టింగ్ పిట్లు, దాన్ని మనం ఇంకుడు గుంతలు అంటాం. అర్థమైందా? ఆ ఇంకుడు గుంతలు నిర్మించేలాగా మీరు కూడా ప్రజలకు చెప్పాలి, లేదా మీ ఇంటికాడ చెప్పాలి, మీ బంధువులకు చెప్పాలి.